వెల్కమ్ టు ఐ న్యూస్. వినాయక చవితి వేళ ప్రపంచవ్యాప్తంగా గణపతి నామస్మరణ మారుమోగిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా మండుతున్న అగ్నిపర్వతం అంచున కొలువై ఉన్న వినాయకుడిని చూసారా? అవును, ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమా అనే యాక్టివ్ వాల్కనోపై 700 ఏళ్లుగా ఒక వినాయక విగ్రహం అద్భుతంగా కొలువై ఉంది. నిత్యం లావా వెదజల్లే ఆ అగ్నిపర్వతం నుంచి గ్రామాలను కాపాడేది ఆ గణపతే అని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ విగ్రహం అక్కడికి ఎలా వచ్చింది? ఆ అగ్నిపర్వతం అంచున విగ్రహం వెనుక ఉన్న ఆ మిస్టీరియస్ పవర్స్ ఏంటి? ఈ అమేజింగ్ స్టోరీని ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇది ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో. ఎప్పుడూ పేలడానికి సిద్ధంగా ఉండే ఒక డేంజరస్ అగ్నిపర్వతం. కానీ దీని అంచున ఒక వినాయక విగ్రహం 700 ఏళ్లుగా చెక్కు చెదరకుండా కూర్చునుంది. అక్కడి తెంగర్ తెగ ప్రజలు ఈ వినాయకుడిని తమ రక్షకుడిగా భావిస్తారు. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా విపత్తుల నుంచి ఈ వినాయకుడే తమను కాపాడుతున్నాడని వారి నమ్మకం. ఈ విగ్రహం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. 700 ఏళ్ల క్రితం తెంగర్ తెగవారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు వారు ప్రతిరోజు పూలు, పండ్లు, అగరబత్తులతో ఈ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈ పూజలు ఆపేస్తే అగ్నిపర్వతం ఆగ్రహించి వినాశనం కలిగిస్తుందని వారు నమ్ముతారు. అందుకే ఎంతో రిస్క్ అయినా సరే ఆ అగ్నిపర్వతం మంచు వరకు వెళ్లి భక్తితో మొక్కులు చెల్లిస్తారు. చిత్రం ఏమిటంటే ఈ అగ్నిపర్వతం పేరు బ్రోమో అనేది హిందూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పేరు నుంచి వచ్చింది. చుట్టూ 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బ్రోమో తెంగర్ సెమెరు నేషనల్ పార్క్ లో ఈ వినాయక విగ్రహం ఒక మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. వినాయక చవితి సమయంలో ఇండోనేషియా నుంచి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ప్రకృతి ప్రకోపానికి దైవ శక్తికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన బంధం నిజంగానే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వినాయకుడి మహిమ దేశాలు దాటినా తరగని శక్తి అని ఈ విగ్రహం నిరూపిస్తుంది.